యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ పై ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చింది. రిక్రూట్మెంట్, ట్రాన్స్ఫర్స్, బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారని రమేష్ పై ఆరోపణలు ఉన్నాయి. పలువురు వర్సిటీ ఉద్యోగ విద్యార్థి సంఘాల నాయకులు వీటిపై ఉన్నతాధికారులకు యూజీసీకి కంప్లైంట్ చేశారు. ఈ ఏడాది జనవరిలో అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ చేసిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాలని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ కు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఆదేశాలు ఇచ్చారు. కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ పై ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చింది. రిక్రూట్మెంట్, ట్రాన్స్ఫర్, బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారని రమేష్ పై ఆరోపణలు ఉన్నాయి. పలువురు వర్సిటీ ఉద్యోగ విద్యార్థి సంఘాల నాయకులు వీటిపై ఉన్నతాధికారులకు యూజీసీకి కంప్లైంట్ చేశారు. ఈ ఏడాది జనవరిలో అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ చేసిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాలని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ కు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ పై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీకి శనివారం నాడు ఆదేశాలు జారీ చేశారు. కేయూ వీసీగా నియామకమైనప్పటి నుంచి ప్రొఫెసర్ తాటికొండ రమేష్ పై అనేక అక్రమాలకు పాల్పడ్డారని, అలాగే ఇప్పటికే అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్లు పలుమారు ఫిర్యాదు కూడా చేశారు. స్పందించిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఎంక్వైరీ చేపట్టేందుకు విజిలెన్స్ ఆదేశం ఇచ్చింది. మొత్తం వెటకెళ్ళ ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశిస్తూ కేయూ ఉద్యోగ సంఘాల నేతలు, స్టూడెంట్ యూనియన్ లీడర్లు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉస్మానియా తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ కేయూ వీసీగా 3 సంవత్సరాల కిందట 10 బాధ్యతలు స్వీకరించినటువంటి ప్రొఫెసర్ తాటికొండ రమేష్ అనేక అవకతవకలు పాడినట్టు, అనేక అక్రమాలు పాల్పడినట్టు ఆరోపణలు అయితే ఉన్నాయి. వీసీగా పోస్టింగ్ కు ప్రొఫెసర్ గా 10 ఏళ్ల అనుభవం అవసరమైనప్పటికీ తనకున్న పరిచయాలతో వైస్ ఛాన్సలర్ గా పోస్టింగ్ తెచ్చుకునేందుకు ఆరోపణలు అప్పట్లోనే వెలువెత్తాయి. మొత్తంగా కొంతమంది కోర్టుకు వెళ్ళగా ఆ కేసు ఇంకా నడుస్తుంది. వారికి వీసీ రమేష్ కు రూల్స్ విరుద్ధంగా సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్ పొందారనే ఆరోపణలు ఉన్నాయి. 2022లో అసోసియేట్ ప్రొఫెసర్, అలాగే ప్రొఫెసర్ సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతుల కోసం కూడా నోటిఫికేషన్ ఇచ్చిన వీసీ తాను కూడా సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. వాస్తవానికి వీసీ రిజిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్ల కోసం నోటిఫికేషన్ జారీ చేసి చివరికి పదవుల్లో కూడా ఉండకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ఎటువంటి నిబంధనలు కూడా బేఖాతరు చేస్తూ తన సోషియాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ గా ఉన్నటువంటి రమేష్ ఆ రూల్ పాటించకుండానే తన నోటిఫికేషన్ ఇచ్చి తానే ప్రమోషన్ ఇచ్చుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ప్రభుత్వం టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలు ఎప్పుడో వదిలేసింది. దీంతో యూనివర్సిటీల అవసరాల మేరకు వీసీలు ప్రభుత్వం అనుమతి తీసుకుని అనుబంధ అధ్యాపకులను నియమించేందుకు అవకాశం కల్పించింది. ఈ లూప్ హోల్ లో ఆసరాగా తీసుకున్న వీసీ రమేష్ ఎలాంటి పర్మిషన్స్ లేకుండానే మొత్తం 16 మంది అనుబంధ ఉపాధ్యాయులను నియమించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక కాకతీయ యూనివర్సిటీ పరిధిలోనే ఉన్నటువంటి ఫార్మసీ కాలేజీలో వీసీ రమేష్ స్టాఫ్లకు కక్కులు పడ్డట్టు అడ్డగోలు పర్మిషన్ ఇచ్చారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఫార్మ్ డి కోర్సులో కలిగినటువంటి కాలేజీలు అనుబంధ హాస్పిటల్స్ ఉండాలని, కానీ అలాంటి ఆసుపత్రులు లేకున్నా తరగతులు నిర్వహించేటువంటి పర్మిషన్ ఇచ్చారనే ఆరోపణలు కూడా అప్పట్లో పెద్ద ఎత్తున వెలువడ్డాయి రమేష్ పైన. మరి యూనివర్సిటీ సిబ్బందికి అలాగే సంబంధించినటువంటి పనుల విషయాల్లో, కాంట్రాక్టర్లు, బిల్లులు చెల్లింపుల విషయంలో కూడా ఆ అధికారులతో కక్కుర్తి పడి కమిషన్లు కూడా తీసుకున్నాడని ఆరోపణలు కూడా వచ్చాయి. మొత్తానికి
కొద్ది రోజుల క్రితం వర్సిటీ యూనివర్సిటీకి పాలు పెరుగు సప్లై చేసినట్టు కాంట్రాక్ట్ నుంచి కూడా లంచం తీసుకున్నట్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ కృష్ణయ్య ఏసీబీకి చెక్కగా దాని వెనుక కూడా వీసీ చక్రవర్తిపారని ఆరోపణలు ఉన్నాయి. సో పిహెచ్డి సీట్ల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలు ఇలా దాదాపు అన్ని విషయాల్లో కూడా వీసీ రమేష్ పై ఆరోపణలు అయితే ఉన్నాయి. దీనిపైన మొత్తానికైతే ఆ వీసీపై విజిలెన్స్ విచారణ అయితే ప్రభుత్వం ఆదేశించాలని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.